హాయ్ అండి. నేను మార్కెట్‌కి వెళ్ళాను. అసలే ఇప్పుడు చింతకాయ తొక్కుకుంటారు కదా! చింతకాయ పచ్చడికి నేను చింతకాయ తీసుకున్నాను. ఒక 2 కేజీస్ చింతకాయ తీసుకొని దాన్ని బాగా నీట్‌గా కడుక్కొని ఈ విధంగా చెక్కు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. నాకిక్కడ 2 కేజీలకి చెక్కు తీయంగా కేజీ 700 అయిందండి. దానికి తగ్గట్టుగా నేను సాల్ట్ వేసుకుంటున్నాను. కేజీకి 250 గ్రాముల సాల్ట్ ఏసుకుంటారంట. సో, నేను మా పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తొక్కాననమాట. ఆ అమ్మమ్మ ఇలాగే జల్లెడ పెట్టి తొక్కిందంట 5 కేజీల చింతకాయ. సో, నాకు కూడా ఇదే ఐడియా ఇచ్చింది. అలాగనేసి నేను చింతకాయ వేసుకొని కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకొని తొక్కుకున్నాను. పసుపయితే నార్మల్‌గా తొక్కుకునేటప్పుడే ఏస్తారంట. కానీ నాకు ఐడియా లేక నేను తర్వాత వేసి కలిపాననమాట. కలిపేసుకొని డబ్బాలోకి ఎత్తిపెట్టుకున్నాను. నాకెప్పుడు అమ్మమ్మ ఊర్లో తీసుకొని తొక్కి పెట్టేదనమాట. ఈ మధ్య కాలంలో పిల్లలు అడుగుతున్నారనేసి ఈసారి నేనే తీసుకొచ్చి నేనే తొక్కి పెడుతున్నా అనమాట. గింజ తీసేటప్పుడు కూడా మళ్ళొకసారి చూపిస్తాను. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.